మిథున అయితే దేవ దగ్గరికి పడుకోవడానికి వస్తూ ఉంటుంది. అలా దేవ పక్కనైతే దిండు అవి పరుచుకుంటూ ఉంటుంది. ఏంటి నా రాజ్యంలో నేనొక్కడినే పడుకోవాలని నీకు తెలీదా? నువ్వంటూ ఒక ప్లేస్‌ని ఆక్రమించావు కదా! అక్కడికి వెళ్లి పడుకో. లెగు లెగు అని చెప్పేసి దేవ అయితే మిథునని అంటూ ఉంటాడు. ఏ బాబు నేను ఊరికనే నీ దగ్గరకొచ్చి పడుకోలేదు. దా బామ్మగారు ఉన్నారు కదా! తనకి ఎటువంటి డౌటు రాకుండా నేనిక్కడికి వచ్చి పడుకుంటున్నాను అని అంటూ ఉంటుంది. నీకోసమేం కాదు. నీ మీద ఇష్టమేమేం కాదు అని అంటూ ఉంటుంది మిథున. "నువ్వు ఎక్స్ట్రాలు చేయకు. మా బామ్మ పేరు పెట్టుకొని నా రాజ్యంలోకి చొరబడాలని చూస్తున్నావా? వెళ్ళు వెళ్ళు" అని అంటూ ఉంటుంది. భార్యాభర్తలు నీకొక విషయం తెలుసా? భార్యాభర్తలు కలిసి ఉండాలి కదా! నువ్వేంటి సెపరేట్‌గా ఉంటున్నావా అని బామ్మ అడిగితే నేనేమేం చెప్పాలి? నా భర్త తన రాజ్యంలో నుంచి బయటికి గెంటేశాడని చెప్పాలా? అని అంటూ ఉంటుంది మిథున. అలా అనేసరికి దేవయ్య అయితే అలా చూస్తూ ఉంటాడు. చాలు చాలు నీ మాటలు ఆపు అని అంటూ ఉంటాడు. అయితే నేను చెప్తుంటే నీకు అర్థం కావడం లేదా? బామ్మగారు మళ్ళీ మన గురించి ఏమనుకోకుండా ఉండడానికి ఇలా చేస్తున్నాను. అసలే నువ్వు నన్ను ప్రేమించి పెళ్లి చేసుకొని మీ వాళ్ళు ఇష్టం లేదంటే గుళ్ళో పెళ్లి చేసుకొని తీసుకొచ్చావు కదా! అలాంటప్పుడు మనిద్దరం సెపరేట్‌గా పడుకుంటే బామ్మగారికి ఇంకా అనుమానం వస్తుంది అని అంటూ ఉంటుంది మిథున. అలా అనేసరికైతే దేవ ఆలోచిస్తూ ఉంటాడు. లేదు లేదు నువ్వు మా బామ్మతో కలిసి చాలానే చేస్తున్నావు. మా బామ్మతో కలిసి నాతో అన్నం తినిపించుకున్నావు, గోరింటాకు పెట్టించుకున్నావు, అడ్డమైన చాకిరీలన్నీ చేపించుకుంటున్నావు. ఇప్పుడు మళ్ళీ ఇదొక నాటకమా? నిన్నెవడు నమ్మడు. వెళ్ళిపో ఇక్కడి నుంచి వెళ్ళిపో. తర్వాత అదంతా చూసుకుంటాను. మా బామ్మ పేరు చెప్పేసి అన్నీ నాతో చేపించుకొని ఇప్పుడు నా రాజ్యంలో కూడా రావాలనుకుంటున్నావా? నీకు అలాంటి అర్హతే లేదు. ఇక్కడ పర్మనెంట్‌గా నువ్వు ఉండిపోవాలని చూస్తున్నావు గానీ అది జరగదు అని అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోమంటాడు దేవ మిథునని.